పరిస్థితి వచ్చింది అంటే అది ఆయనలోని తెలివితేటలు. ఇప్పుడు ఒక తెలివితేటలు ఆయన వాస్తవాన్ని గ్రహిస్తున్నారా? సింగిల్ గా వెళ్తే గెలవడం సాధ్యం కాదు, ఇప్పటికే ఒకసారి బొక్క బోర్లా పడ్డం, రెండోసారి ఎందుకు దెబ్బతిండడం అని ముందు జాగ్రత్త. సినిమాల్లో విలన్ చితక్ కొడతాడు హీరోని చాలాసార్లు. కొట్టించేసుకున్న తర్వాత ఎండ్ కార్డ్ వేసారనుకోండి, ఇంకెందుకు సినిమా? ఎవడన్నా చూస్తాడా? ఫ్లాప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఎన్నో జరుగుంటాయి కదా, ఫైనల్ గా హీరో విజయమే కదా. అలా అయితేనే హిట్ అవుతుంది. ఇక్కడ అక్కడ హీరో వెళ్ళి పక్కింటోడితో కలవటము లేకపోతే ఇంకోటితో కలవడం ఉంటాయా? అప్పుడు డ్యూయల్ హీరోలు ఉంటే అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ సోలో హీరోనేగా. సోలో హీరో వెళ్ళి దాన్ని ఏమంటారు, మల్టీ స్టారర్ సినిమా లాగా ఉంది ఇది. పోనీ మల్టీ స్టారర్ కూడా ఒప్పుకోవట్లా. కరెక్ట్గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలో మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి సినిమాలో రవితేజ చేశాడు. రవితేజ కూడా హీరోనే, కానీ చిరంజీవి సినిమాలో సెకండ్ అంతే పొజిషన్ హీరో, అంటే కొంచెం తగ్గిస్తారు ఆయనతో పోలిస్తే. అది ఇప్పుడు అంతే కదా. ఇక్కడ మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూడండి, తెలుగుదేశం వాళ్ళు వేస్తారు పోస్టర్ లేకపోతే వీటిలో. వాళ్ళతో సమాన ప్రాధాన్యం అంటే ఏంటి? చంద్రబాబు బొమ్మ ఈయన బొమ్మ పెట్టి మధ్యలో లోకేష్ బొమ్మ పెడితే ఒక అర్థం ఉంటుంది. చంద్రబాబు నాయుడు లోకేష్ బొమ్మ పెద్దవి ఉంటాయి, అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఇంత ఉంటాయి. అంటే మన సినిమా హీరో పోస్టర్లో, సినిమా రిలీజ్ పోస్టర్లో ప్రకాష్ రాజు, వెన్నెల కిషోరు, ఈ సెకండ్ గ్రేడ్ ఉంటారు కదా హీరో యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆ స్థాయిలో పెడతారు బొమ్మ. లేకపోతే త్రివిక్రమ్ లేకపోతే వాళ్ళ బొమ్మలు పెడతారు కదా, ఆ స్థాయిలో పెడతారు. ఇప్పుడు తెలుగుదేశంలో తన పాత్ర అదే కదా. కానీ మొదటి నుంచి అంటే మీరు ఇప్పుడు చెప్పినవి అన్నీ చూసుకుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అందరికీ వాళ్ళకి కూడా జనసేనకి కూడా చెప్పింది, వ్యూహం నా దగ్గర ఒకటి ఉంది, నన్ను మీరు ఫాలో అయిపోండి, ఎలా చేయాలో నాకు తెలుసు అనేది. మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన, సీట్ల విషయంలో అడగకపోయినా, లేదంటే ఇప్పుడు ఆయన రమ్మంటే రాకదలరా అంటే వెనకాల వెళ్ళినా, వారానికి బయటికి తీయకపోయినా, ఒకవేళ చంద్రబాబు గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గారు నా వ్యూహం అని చెప్పుకుంటున్నారా? కనీసం సీట్ల విషయం తేల్చకుండా పదవి షేరింగ్ విషయం